మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్ ఆధ్వర్యంలో స్వర్గీయ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా గట్కేసర్ మున్సిపల్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు మచ్చిందర్ రెడ్డి, గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ముదిరాజ్, కీసరగుట్ట దేవాలయ డైరెక్టర్లు అనిత అమరేందర్, మత్స్యశాఖ డైరెక్టర్ వెంకటేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు మల్లేష్, రవీందర్, మాజీ ఎంపీటీసీ కుమార్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, డిసిసి కార్యదర్శి ఆంజనేయులు, రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి రెహమాన్, బి బ్లాక్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫారూక్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి, అంకుషాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్, సీనియర్ నాయకులు నరసింగరావు, విశ్వనాథ్, కీసరగుట్ట దేవాలయ మాజీ డైరెక్టర్ నరేష్ గౌడ్, ఎస్సీ సెల్ నాయకులు చంద్రమోహన్, చందు, సల్మాన్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. అలాగే ప్రతిసారి మన గట్కేసర్ మున్సిపాలిటీలో వర్ధంతి కానీ అంటే గట్కేసర్ మున్సిపాలిటీ బాగా చేస్తున్నారు. అలాగే మన రాజీవ్ గాంధీ గారు కూడా మన ఎనలేని సేవలు చేసేది. ఈ రోజు వరకు కూడా తను పెట్టుకొని చేస్తున్నామంటే తను చేసిన సేవలు మర్చిపోలేని మన ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు చేసి ఇంకా ముందు కూడా ఇంకా ఉన్నట్టు ఇప్పటికి కూడా ప్రధానమంత్రి ఉంటుంది. అలాంటి ప్రధానమంత్రి మనం ఆ రోజు మానవ బాంబుతోటి పేల్చి చంపారు కాబట్టి ఈరోజు అలాంటి ప్రధానమంత్రి మనం ఎప్పటికీ మిస్ అయిపోతాం. అలాంటి ప్రధానమంత్రి మళ్ళీ కూడా ఉండాలని రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు 34వ వర్ధంతి సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య గారికి, అలాగే కీసరగుట్ట డైరెక్టర్ అనిత గారికి, అమరేందర్ గారికి, పుల్లి అంజనాన డిస్ట్రిక్ట్ సీనియర్ నాయకులు మచ్చందర్ డైరెక్టర్ మచ్చందర్ రెడ్డి గారికి, మరియు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్ సేవదాలు ప్రతి ఒక్క అనుబంధ సంఘం ఎస్ఎస్ఎల్, బీసీసీఎల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చేసి నివాళులు అర్పించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆనాడు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ దేశం ఏమైపోతుందో అనుకునే ఆలోచనలో ఆనాడు పైలట్గా ఉన్న రాజీవ్ గాంధీ ఒక భారత ప్రధానమంత్రి కొడుకై ఉండి కూడా ఆనాడు పైలట్ ఉద్యోగం చేసుకుంటూ ఈ యొక్క భారతదేశాన్ని ఔనిత్యం చాటిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అలాంటి వ్యక్తిని శ్రీలంక ఎల్టీటీ ఉగ్రవాదులు ఉత్తన పెట్టుకున్న నాడు 91లో ఆనాడు నేను కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.